హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 30 days ఫ్రీ పాలిసెట్ కోచింగ్లో భాగంగా ఈరోజు మనం డే 13కి వస్తుంది. ఈ డే 13లో ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ సిస్టమ్ యొక్క మనకి ఫుల్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్తో మనం ఈజీగా నేర్చుకుందాం. లెటస్ సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియోని ఎక్కువ మంది అయితే చూడండి కంపల్సరీ. కోఆర్డినేట్ సిస్టమ్, సో దీని నుండి మనకి 5 to 6 బిట్స్ వస్తాయి పక్కాగా. సో ఎందుకంటే చాలా మంచి టాపిక్ అన్నమాట. 5 నుండి 6 మార్కులు గ్యారెంటీగా అయితే వస్తాయి. Okay, system, coordinate system. What is coordinate system? Let us see. A line which is parallel to horizontal is called x-axis. Horizontal line ki edaithe parallel ga untundo aa line manam x-axis antam. Idi negative x-axis. The line which is parallel to vertical line is called y-axis. వెర్టికల్ లైన్కి ఏదైతే ప్యారలల్గా ఉంటుందో దాన్ని వై యాక్సిస్ అంటాం. దాన్ని ఏమంటాం? వై యాక్సిస్ అంటాం. సో దీని మీద గ్యారెంటీగా 1-2 బిట్స్ వస్తాయి మనకి. ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్. ద పాయింట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇస్ కాల్డ్ ఆరిజిన్. అయితే ఒక ప్లేన్ని ఈ ఎక్స్ యాక్సిస్ ఈ వై యాక్సిస్ అనేవి 4 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. ఇది 1, 2, 3, 4. సో ప్రతి పార్ట్ మనం క్వాడ్రెంట్ అంటాం. క్వాడ్రెంట్. సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. ఈ క్వాడ్రెంట్లోని పాయింట్స్ ఎలాగ ఉంటాయి? ఆరిజిన్ నుండి రైట్ సైడ్ వెళ్తే మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఎక్స్ మీద పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కనుక ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఆరిజిన్ నుండి పైకి వెళ్తే అది కూడా మనకి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, 1, 2, 3 అండ్ సో ఆన్, అంటే y గ్రేటర్ దాన్ 0. అంటే దీన్ని మనం సింపుల్గా ఎలా రాస్తాము? x గ్రేటర్ దాన్ 0 అంటే ప్లస్, y గ్రేటర్ దాన్ 0 అంటే ప్లస్, అంటే ప్లస్ కామా ప్లస్. సో క్వాడ్రెంట్ 1లోని మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే అది ప్లస్ కామా ప్లస్గా తీసుకోవాలి. ఇకపోతే ఆరిజిన్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం పాయింట్స్ -1, -2, -3 తీసుకుంటాం. అంటే ఈ క్వాడ్రెంట్లో x అనేది నెగిటివ్ ఉంటుంది, x లెస్ దాన్ 0. మరి y అనేది ఇక్కడ ఉంది కదా, అంటే అది పాజిటివ్ కదా, కనుక ఇక్కడ y గ్రేటర్ దాన్ 0. అంటే క్వాడ్రెంట్ 2లో మనకేముంటుంది? మైనస్ కామా ప్లస్. ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే x వాల్యూ మైనస్ ఉంటుంది, y వాల్యూ ప్లస్ ఉంటుంది. లేకపోతే సో క్వాడ్రెంట్ 3లో సో x లెస్ దాన్ 0. ఎందుకు? సో ఇదంతా x కనుక లెస్ దాన్ 0. సో y కూడా చూస్తే ఆరిజిన్ నుండి కిందకి వెళ్తే -1, -2, -3, -4 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ y కూడా లెస్ దాన్ 0. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది మనకి? మైనస్ కామా మైనస్. ఇంకా క్వాడ్రెంట్ 4కి వచ్చేసరికి సో x ప్లస్ y మైనస్, అంటే x అనేది 0 కన్నా ఎక్కువ ఉంటుంది, y అనేది 0 కన్నా తక్కువ ఉంటుంది, అంటే ప్లస్ కామా మైనస్. ఇవేందుకు సార్ చెప్తున్నారు? ఇవి ఖచ్చితంగా పాలిసెట్లో ఒక బిట్ అయితే గ్యారెంటీగా వస్తుంది. ఒక ఉదాహరణకి ఇస్తాడు. ఇఫ్ x less than 0, y greater than 0, then minus x comma y lies in అంటాడు. జనరల్గా ఏంటంటే ఈ కండిషన్ చూడకపోతే స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మైనస్ ప్లస్. సో మైనస్ ప్లస్ ఎక్కడ వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో అందరూ కూడా సెకండ్ క్వాడ్రంట్ అని పెడతారు. దిస్ మైనస్ ఎక్స్ అండ్ వై లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అంటాడు. సో మనం ఏం చేస్తామంటే మైనస్ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ పెడతాం, కానీ కండిషన్ చదవాలి. ఇఫ్ అని ఇచ్చాడు అంటే ఎక్స్ నెగిటివ్ అయ్యి వై పాజిటివ్ అయితే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ నెగిటివ్ అన్నాడు కదా, ఆల్రెడీ ఎక్స్ నెగిటివ్ ఇచ్చాడు. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుద్ది? ప్లస్ అవుద్ది అన్నమాట. అంటే ఏంటో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. అంటే ప్లస్ కామా ప్లస్ ఎక్కడ ఉంటుంది? క్వాడ్రంట్ 1లో ఉంటుంది. సో అలాంటి లాజికల్ బిట్స్ ఇస్తాడు మనకి, ఓకేనా? సో కనుక ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనం ఈ x యాక్సిస్ y యాక్సిస్ తర్వాత నేను ఈ పాయింట్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని ఏమంటారు? x = 2 అంటారు. x = 2 మీన్స్ x = 2 అనేది ఇట్ ఈస్ అ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్, అంటే మీరు x వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నారు సరే అది ప్యారలల్ టు y యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉంది, సో నేను ఈ లైన్ తీసుకున్నాను. ఇదేంటి? x = 2025 అనే పాయింట్. ఇది కూడా ప్యారలల్ టు y యాక్సిస్, అంటే x = ఏం తీసుకున్నా సరే ప్యారలల్ టు y యాక్సిస్.
x is equal to -3 తీసుకున్నాను, x is equal to ఎంత తీసుకున్నాను -3. దిస్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు y యాక్సిస్. అలా కాకుండా y is equal to 2025 అనే ఒక లైన్ తీసుకున్నాను, y is equal to 2025. సో ఇది x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, x యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే x యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే అక్కడ y 0 అవుతుంది, y అనేది 0 అవుతుంది. ఎందుకంటే x యాక్సిస్ మీద y వాల్యూ ఉండదు. అసలు పాయింట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. 1 2 3 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ పాయింట్ని ఎలా రాయాలి? ఫస్ట్ x రాయాలి, నెక్స్ట్ y రాయాలి. ఎప్పుడైనా పాయింట్లో ఫస్ట్ వచ్చేది x కోఆర్డినేట్, నెక్స్ట్ వచ్చేది y కోఆర్డినేట్. ఈ x ఎలా రాయాలి? ఇప్పుడు x యాక్సిస్ మనకి ఏంటంటే x యాక్సిస్ ప్యారలల్గా ఉంది. ఎంత? 1 2 అంటే 2 యూనిట్స్ దూరంలో ఉంది. అంటే సో x వాల్యూ ఎంత? 2. ఎలా వచ్చింది నాకు? ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది y యాక్సిస్. y యాక్సిస్ నుండి ఎంత పెర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉందో అది x కోఆర్డినేట్ అవుద్ది. మరి y ఎంత? సో 1 2 3. అది ఎలా వచ్చింది? ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్, ఫ్రమ్ ది x యాక్సిస్. అంటే x వాల్యూ కావాలంటే ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది y యాక్సిస్, y కోఆర్డినేట్ కావాలంటే ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అడుగుతాడు ద డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్ ఆఫ్ దిస్ 2,3 అంటాడు. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్ ఆఫ్ 2,3. చాలా మంది ఏమనుకుంటారు, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్ ఆఫ్ 2,3 అంటే 2. సో ఫస్ట్ x2 కదా, 2 పెట్టేస్తాం. తప్పు. సో ఈ పాయింట్ అనేది x యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది? 1 2 3 డిస్టెన్స్లో ఉంది. అంటే y కోఆర్డినేట్ పెట్టాలి. సో అలాంటి లాజికల్ బిట్స్ ఇస్తాడు. సో ఇకపోతే మనం ఈ x యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా మనకేంటి? x, 0 అంటే 3, 0 అంటే ఖచ్చితంగా y అనేది 0. ఇక్కడ 2, 0, ఇది 1, 0, ఇది 0, 0. అంటే x యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే y కోఆర్డినేట్ 0 అవుతుంది. y కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది. y యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే, y యాక్సిస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే 0, y అవుతుంది. 0, y మీరు ఎంత తీసుకుంటే అంత. అంటే y యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా x 0 అవుతుంది, x యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా y 0 అవుతుంది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటారనమాట విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ లైన్స్ ఆన్ x యాక్సిస్ అంటాడు. అక్కడ ఏంటి? మీరు ఏం చూడాలి? y ఎక్కడైతే 0 ఉందో అది పెట్టాలి. సో 1, 1 1, 2 0, 3 4, 0 ఇస్తాడు. సో మనకేంటి? x యాక్సిస్ మీద కనుక y 0, 4, 0 అనేది రైట్ ఆన్సర్ పెట్టాలి. సో ఇలాగా మనం ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్స్ అనేవి గ్యారెంటీగా ఇస్తాడు, అవి చూసుకోవాలన్నమాట. సో x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్ ఏంటి మనకి? y is equal to k. ఆ k వాల్యూ ఏదైనా పర్లేదు. y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్ ఏంటి? x is equal to k వాల్యూ ఏదైనా పర్లేదు. సో ఈ మొత్తం సిస్టమ్ని ఎవరు మనకి చెప్పారంటే రెనే డిస్కార్టెస్, ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. రెనే డిస్కార్టెస్ ఈయన ఫ్రెంచ్ సైంటిస్ట్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ? రెనే డిస్కార్టెస్. రెనే డిస్కార్టెస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఫ్రెంచ్ కంట్రీ. సో ఈ విధంగా మనం ఏంటంటే బిట్స్ అనేవి ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈ సిస్టమ్కి రావచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం డిస్టెన్స్ గురించి ఇంకా డెప్త్గా మనం వెళ్తాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇది x యాక్సిస్, ఇది y డాష్, y యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది y డాష్, ఇది x డాష్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టంలోని నేను ఒక పాయింట్ తీసుకున్నాను. సో 1 2 అనుకుందాం. సో 1 2 3 4 5. సో ఇది నేను ఏదో ఒక పాయింట్ కనుక నేను x1 y1 అనుకుంటా. ఇప్పుడు ఇంకొక పాయింట్ తీసుకున్నాను, ఇది x2 y2 అనుకుంటాను. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి నేను ఎంత దూరం నడాలి? హౌ మచ్ డిస్టెన్స్ ఐ హ్యావ్ టు వాక్, ఐ హ్యావ్ టు డూ అంటే ఇక్కడ నుండి స్ట్రేట్గా ఇలా వెళ్ళాలి. సో అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా వస్తుందంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అంటే ఈ వీటి యొక్క డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వీటి యొక్క డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములా కంపల్సరీగా ఇంపార్టెంట్. సో ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే
కోఆర్డినేట్ సిస్టంలో ఏవైనా 2 పాయింట్స్ ఇస్తే వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అలా కాకుండా ఈ ఆరిజిన్ ఉంది కదా 0,0, దాని నుండి ఏదైనా ఒక పాయింట్ px, y అనే పాయింట్ డిస్టెన్స్ కావాలనుకోండి, OP ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². జస్ట్ వాడు ఏదైతే పాయింట్స్ ఇస్తాడో ఆ పాయింట్స్ని స్క్వేర్ చేసేసి రూట్ పెడితే సరిపోతుంది. ఎందుకు సార్ మరి ఇది ఈజీ అయిపోయిందంటే x మైనస్ 0, x2 మైనస్ x1 కదా, x మైనస్ 0 ఎంత x², y మైనస్ 0 ఎంత y². అంటే ఈ పెద్ద ఫార్ములా వేసి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలని అవసరం లేదు. జస్ట్ ఆ కోఆర్డినేట్స్ యొక్క వాటి వాల్యూస్ని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ పెడితే సరిపోతుంది. దిస్ ఈజ్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1, 0, ఇది x2, 0. ఈ డిస్టెన్స్ నాకు కావాలి. సో అంటే ఇది నేను సి అనుకుంటాను, ఇది డి అనుకుంటాను, సిడి. అంటే ఏంటి, ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నీ అవసరం లేదు. సింపుల్గా ఈ x2 మొత్తం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి x2 కనుక ఈ డిస్టెన్స్ ఏమవుద్ది, ఇది x2 అవుతుంది. ఈ డిస్టెన్స్ ఏమవుద్ది, x1 అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ నుండి ఈ x1 డిస్టెన్స్ తీస్తే వచ్చేస్తుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1, మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1. ఒక్కోసారి నెగిటివ్ వస్తే పాజిటివ్ తీసుకోవాలి, ఎందుకు, డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది కనుక. ఇక్కడ నేను 0,y1 తీసుకున్నాను అనుకోండి, ఇది 0,y2 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ డిస్టెన్సే కావాలి. అంటే y యాక్సిస్ మీద ఏవైనా 2 పాయింట్స్ ఉంటే వాటి యొక్క డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ y యాక్సిస్ ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1, మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిస్టెన్స్. నెక్స్ట్ కొలీనియర్. ఇప్పుడు ఈ ఏబి ఉంది కదా, ఈ ఏబి లైన్ సెగ్మెంట్ మీద ఏదైనా సి అనేది ఎక్కడో దగ్గర ఉందనుకుందాం. సి ఇది x, y అనుకుందాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ అనేది ఇదే లైన్ మీద ఉంది, బి అనేది కూడా ఇదే లైన్ మీద ఉంది, సి కూడా అదే లైన్ మీద ఉంది. ఏవైనా 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ అంటారు. వాటిని ఏమంటారు, కొలీనియర్. ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ దెన్ దోస్ పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్. సో కొలీనియర్ అయితే కండిషన్ ఏంటి, మనకి ఈ ఏ నుండి బికి డిస్టెన్స్ అనేది ఏ నుండి సికి డిస్టెన్స్ ప్లస్ సి నుండి బికి డిస్టెన్స్. అప్పుడే కదా మనకి అవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్తాం. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. సో అంటే ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది 2 డిస్టెన్సెస్, అంతే కదా. ఏ నుండి బికి ఎంతైతే దూరం కావాలో, సో ఏ నుండి సికి, సి నుండి బికి వెళ్తే సరిపోతుంది. అంటే ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, ఏసీ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, సిబి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి, సి రెండే యాడ్ చేసి ఇది వస్తుందో లేదో చెక్ చేయాలి. అలా వస్తేనే అవి కొలీనియర్ అవుతున్నారు, అవి కొలీనియర్. సో కొలీనియర్ మీద గ్యారంటీగా మనకి ఈ సంవత్సరం ఒక బిట్ గ్యారంటీగా ఉంటుంది కొలీనియర్ మీద. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్. సో మనకి సైడ్స్ అంటే డిస్టెన్స్ ఆధారంగా మనకి అది ఏ ట్రయాంగిల్ చెప్పచ్చు, డిస్టెన్స్ ఆధారంగా అది ఏ క్వాడ్రిలేటర్లో చెప్పచ్చు. ఎలా సార్, మనకు గనక ఇచ్చిన 3 సైడ్స్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఏమవుద్ది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. అప్పుడు దానికి ఏంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అంటే ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిఏ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. 3 డిస్టెన్స్లు ఈక్వల్ అయితే ఏమవుద్ది, అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అలా కాకుండా మనకి ఇచ్చిన ట్రయాంగిల్లోని 2 సైడ్స్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి, అంటే 2 డిస్టెన్సెస్ ఈక్వల్ వచ్చాయి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ వచ్చింది. అప్పుడు దీన్ని ఐసోస్సీలేస్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం, ఐసోస్సీలేస్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఏ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చినా పర్లేదు, ఒక ట్రయాంగిల్లోని ఏ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చినా పర్లేదు. అంటే ఒక ట్రయాంగిల్లోనే మనం ఏబీ కడతాము, బీసీ కడతాము, ఏసీ కడతాం. 3 డిస్టెన్సెస్లో ఏ డిస్టెన్స్ ఈక్వల్ వస్తాయో, ఏ రెండైనా డిస్టెన్స్ ఈక్వల్ వస్తుంది, దాన్ని ఐసోస్సీలేస్ ట్రయాంగిల్. అలా కాకుండా మీరు 3 ఫైండ్ చేశారు, ఇది ఫస్ట్ డిస్టెన్స్, ఇది సెకండ్ డిస్టెన్స్, ఇది థర్డ్ డిస్టెన్స్, 3 వేరే వేరేగా వచ్చాయి. సో అంటే ఏబి అనేది ఇక్కడ ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఐసోస్సీలేస్. ఏబి అనేది నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. అప్పుడు దీన్ని స్కేలిన్ ట్రయాంగిల్ అంటారు. ఏమంటారు, స్కేలిన్ ట్రయాంగిల్ అంటారు అన్నమాట. సో కనుక వాడు అంటాడు అనమాట, సో 3 వెర్టిసెస్ ఇస్తాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్ ఈస్ ఫార్మ్డ్ బై దీస్ 3 వెర్టిసెస్ అంటారు. సో అప్పుడు మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓకే. సో ఇది కాకుండా క్వాడ్రిలేటర్ కూడా ఉంటుంది. సో క్వాడ్రిలేటర్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు మనకి 4 వెర్టిసెస్ ఇస్తాడు, అది ఏ క్వాడ్రిలేటర్ అడుగుతుంది అనమాట. సో అంటే మనకి ఏ, బి, సి, డి.
మనకి 4 వెర్టిసెస్ ఇస్తే ఖచ్చితంగా ఏబి కట్టాలి, బీసీ కట్టాలి, సిడి కట్టాలి, డిఏ కట్టాలి, దాంతోపాటు ఏసీ కట్టాలి, బీడీ కట్టాలి. అంటే 4 సైడ్స్ కట్టాలి, డయాగ్నల్స్ కూడా కట్టాలి. 4 సైడ్స్ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దాన్ని మనకు డయాగ్నల్స్ కట్ అవసరం లేదు, దాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. దాన్ని ఏమంటారు? క్వాడ్రిలేటర్. అంటే 4 వెర్టిసెస్ ఇచ్చి ఈజ్ ఇట్ ఫార్మింగ్ క్వాడ్రిలేటర్ ఆర్ నాట్ అంటారు. సో మనకి 4 సైడ్స్ ఈక్వల్ వచ్చేలా చూసుకుంటాం. సో 4 సైడ్స్ నాట్ ఈక్వల్ వస్తే ఖచ్చితంగా అది క్వాడ్రిలేటర్. ఇప్పుడు ఈ 4 సైడ్స్ కడతాం కదా, మనకి రెక్టాంగిల్ పారలెలోగ్రామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రెండింటికి ఇంచుమించు ఒకే ఒక పోలిక ఉంటుంది. ఏంటి సార్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. సో ఏ బి సి డి. సో ఏబి అనేది సిడికి ఈక్వల్ అవుద్ది, ఏడి అనేది బీసీకి ఈక్వల్ అవుద్ది. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. ఏబి అనేది సిడికి ఈక్వల్ అవుద్ది, ఏడి అనేది బీసీకి ఈక్వల్ అవుద్ది. మరి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అంటామా, పారలెలోగ్రామ్ అంటామా? అంటే డయాగ్నల్స్ ఇక్కడ ఈక్వల్ ఉంటాయి, డయాగ్నల్స్ అక్కడ ఈక్వల్ ఉండవు. సో అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ, ఇక్కడ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. సో ఈ డయాగ్నల్ ఆధారంగా అవి ప్యారలల్గా రెక్టాంగిల్ అని చెప్పచ్చు. అదేవిధంగా రాంబస్ స్క్వేర్, రాంబస్ స్క్వేర్. సో రాంబస్ స్క్వేర్లు కూడా మనం 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తాం. రాంబస్ స్క్వేర్లు కూడా 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తాం. సో ఏబిసిడి, ఏబిసిడి. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. అయితే మరి అక్కడ ఆల్ సైడ్స్ వస్తే ఈక్వల్ వస్తే ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబస్ స్క్వేర్ అని ఎలా చెప్తాం అంటే డయాగ్నల్స్. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వవు, ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ అవుతాయి. సో అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది, ఇక్కడ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. అంటే 4 వెర్టిసెస్ ఇస్తే అది రెక్టాంగిల్ అవ్వచ్చు, పారలెలోగ్రామ్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు. ఈ 4 ఏదైనా ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కోఆర్డినేట్స్. సెక్షన్ ఫార్ములా ఏంటి సార్? సెక్షన్ ఫార్ములా అంటే ఒక లైన్ సెగ్మెంటు ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పి అనేది ఏ నుండి M1 డిస్టెన్స్లో ఉంది, ఈ పి అనేది బి నుండి M2 డిస్టెన్స్లో ఉంది. అంటే ఏంటి? ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ M1:M2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది. ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, కనుక దీన్ని సెక్షన్ ఫార్ములా అంటారు. సో అది లోపల ఉంది కనుక ఇంటర్నల్లీ, సో ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటర్నల్లీ అంటారు. అప్పుడు ఫార్ములా ఏంటి? M1x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2. అదేవిధంగా M1y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2. ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి? 1 2 బై 1 ప్లస్ 2, 1 2 బై 1 ప్లస్ 2. M1x2 ప్లస్ M2 x1 బై 1 to 2n. M1x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2, M1x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1 to 2n బై 1 ప్లస్ 2, 1 to 2n బై 1 ప్లస్ 2. M1x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2, M1y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2. ఇది ఒకవేళ పాయింట్ పి అనేది ఈ పి అనే దానికి బయట ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. దాన్ని ఎక్స్టర్నల్లీ డివైడింగ్ అంటారు. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఎక్స్టర్నల్లీ డివైడింగ్ అంటే M1x2 మైనస్ M2 x1 బై M1 మైనస్ M2, M1y2 మైనస్ M2 y1 బై M1 మైనస్ M2. ఒకవేళ అడిగితే ఎక్స్టర్నల్లీ అంటే మనం మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్కి ఎగ్జాక్ట్గా నేను మధ్యలో తీసుకున్నాను అనుకోండి, అంటే ఇది 1 అవుతుంది, ఈక్వల్ డిస్టెన్స్ అవుతుంది. అప్పుడు పీని ఏమంటారు? మిడ్ పాయింట్ అంటారు. అంటే నేను M1 1 తీసుకోవాలి, M2 కూడా 1 తీసుకోవాలి. అంటే x1 ప్లస్ x2 బై 1 ప్లస్ 1 అంటే 2. సో x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో అప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2,
y1 ప్లస్ y2 బై 2. సో ఇది మిడ్ పాయింట్ అన్నమాట. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు మనకి సో సెక్షన్ ఫార్ములా అయిపోయింది, మిడ్ పాయింట్. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లోని మీడియన్ని అన్ని మీడియన్స్ ఇక్కడ కలుసుకుంటాయి. సో ఈ మీడియం కలిపితే ఇలా వస్తుంది, ఈ మీడియం కలిపితే ఇక్కడ వస్తుంది. అంటే ఇది సెంట్రాయిడ్ అన్నమాట. జీ ఏ అనే ఒక వెట్టెక్స్ x1 y1 అయితే, బి అనేది x2 y2 అయితే, సి అనేది x3 y3 అయితే, ఇది మిడ్ పాయింట్ కనుక ఇదేమవుద్ది x2 ప్లస్ x3 బై 3, ఇది y2 ప్లస్ y3 బై 3 అవుతుంది, బై 2 అవుతుంది. సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా మీడియాన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. సెంట్రాయిడ్ అనేది మీడియాన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ పాయింట్ తెలుసు, 2:1 తెలుసు. ఇప్పుడు నేను సెక్షన్ ఫార్ములా దీనికి అప్లై చేశాను అనుకోండి, అప్పుడు నాకు సెంట్రాయిడ్ వస్తుంది. ఎలా వస్తుంది సెంట్రాయిడ్? G ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇది సెక్షన్ ఫార్ములా. సో సెంట్రాయిడ్ మాకు సిలబస్లో లేదు అంటే ఉంది. సో ఏంటంటే ఇక్కడ సెక్షన్ ఫార్ములా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. మిడ్ పాయింట్ మీకు తెలుసు, సో రేషియో తెలుసు, సెక్షన్ ఫార్ములా తెలుసు, సో మీడియన్ అంటే మీకు తెలుసు, చిన్న క్లాసులో నేర్చుకున్నారు. సో కనుక ఖచ్చితంగా సెంట్రాయిడ్ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇంకా షార్ట్ కట్స్. సో షార్ట్ కట్స్ చాలా బాగుంటాయి చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకున్నాం. సో రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, రాంబస్, స్క్వేర్. సో అంటే 4 వెర్టిసెస్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోఆర్డినేటరీస్ ఫార్మ్డ్ అంటే, సో ఈ డిస్టెన్సెస్ ఏబి కట్టేసి, బీసీ కట్టేసి, సిడి కట్టేసి, డిఏ కట్టేసి, ఏసీ కట్టేసి, బీడీ కట్టేసి చేస్తే మనకి టైం వేస్ట్. సో నేను చెప్పే స్మాల్ టెక్నిక్ ఏంటంటే, చాలా మంచి షార్ట్ కట్ ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లోని ఎక్స్ వైఎక్స్ పక్కన గీసి ఈ 1 2 3లు -1 గీసేయండి. ఎగ్జాక్ట్గా 4 పాయింట్స్ ఇస్తారు కదా, 4 పాయింట్స్ ఎగ్జాక్ట్గా మీరు డినోట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. నేను దీన్ని జాయిన్ చేస్తే ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. సో ప్యారలలోగ్రామ్ ఇలా వచ్చింది. స్క్వేర్ అంటే ఆ పాయింట్స్ని అందులో డినోట్ చేస్తే మనకి సో ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్గా మీరు బాగా కరెక్ట్గా డినోట్ చేస్తే అది ఏమో తెలుసు. అది జస్ట్ 1 minute 2 minutesలో అయిపోతుంది. అంతేగాని ఈ డిస్టెన్సెస్ ఫైన్ చేసుకుని ఆ 6 డిస్టెన్స్ ఫైన్ చేసి డయాగ్నల్స్ ఈక్వల్ కదా అని చెక్ చేస్తే టైం వేస్ట్ మాట. ఇది ఫస్ట్ షార్ట్ కట్. ఇక సెకండ్ షార్ట్ కట్, మనకి ఈ ఫార్ములా యూజ్ చేసి వాడు ఏం వస్తాడంటే ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు. అయితే m1 ఇస్తే m2 అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది x1 y1, ఇది xy, ఇది x2 y2 ఇస్తే, సో ఈ x1 నుండి x తీయండి, ఈ x నుండి x2 తీయండి. అంటే ఏంటి, మనకి m1 m2 కావాలి అంటే x1 మైనస్ x ఈస్టు x మైనస్ x2, లేదు అంటే y1 మైనస్ y ఈస్టు y మైనస్ y2. జస్ట్ ఈ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. అంతేగాని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ చేసి m1 m2 ఒకవైపు మిగతా ఒకవైపు తీసి అదంతా వేస్ట్ మాట. నెక్స్ట్, ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని y యాక్సిస్ డివైడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఆ డివిజన్ అనేది ఏ రేషియోలో ఉంటుందంటే -x1:x2. ఇది ఒక షార్ట్, -x1:x2. ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని x యాక్సిస్ డివైడ్ చేసింది అనుకోండి, x యాక్సిస్ డివైడ్ చేస్తే అది -y1:y2. జస్ట్ డైరెక్ట్గా వేసిస్తే సరిపోతుంది, -y1:y2. సో ఇదొక షార్ట్ కట్, ఇదొక షార్ట్ కట్, ఇదొక షార్ట్ కట్. నెక్స్ట్, కొలీనియర్. మీకు ఇచ్చిన 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్లో ఒక పాయింట్ని ఎలిమినేట్ చేయండి. ఎలా ఎలిమినేట్ చేస్తామంటే, ఏదైతే ఆ పాయింట్ ఉందో అన్నిట్లో సబ్ట్రాక్షన్ చేశాను, దీని నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం కనుక 0 అయిపోతుంది. మిగిలిన 2 పాయింట్స్ ఉంటాయి, x1 y1, x2 y2. అప్పుడు ఏం చేస్తారంటే x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2. ఇది కొలీనియర్ షార్ట్ కట్ అన్నమాట. సో ఇదేంటి, కొలీనియర్ షార్ట్ కట్. సో ఇలాగా మనం ఈ చాప్టర్లోని షార్ట్ కట్స్ చాలా అంటే చాలా యూజెస్ చేస్తాము. సో దీనికి సంబంధించిన టాప్ 20 బిట్స్ రేపు మీకు గ్యారంటీ వస్తుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అన్నీ కూడా ఈ షార్ట్ కట్స్ ఆధారంగా నేను రేపు చెప్తాను. అయితే కాన్సెప్ట్ ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ కూడా ఒక 20 ఉంటాయి. సో అందుకని మన కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చాప్టర్ అయితే చాలా చాలా బాగా చెప్పాను, నాకు చాలా అనిపిస్తుంది. సో మీకు కూడా నాలాగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది సార్, చాలా నచ్చింది సార్, నాకైతే చాలా బాగా అర్థమైంది సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ అనేది ఇవ్వండి. సో రేపు టాప్ 20 బిట్స్లో కలుసుకుందాం. అదేవిధంగా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్, హలో అండి, గుడ్ మార్నింగ్. జూమ్ క్లాసెస్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి నాకు. నిజం చెప్పాలంటే నేను క్లాసెస్ అయితే సరిగ్గా వినలేదు 10th లో. అంటే నా హెల్త్ కండిషన్ బాగోక నేను క్లాసెస్కి సరిగ్గా వెళ్ళలేదు. IIIT సీట్ వస్తుందో లేదో అని కొంచెం డౌట్ ఉండేది. ఇప్పుడు జూమ్ క్లాసెస్ విన్న తర్వాత అసలు నాకు ఇలాంటి డౌట్ ఏం లేదు. జూమ్ క్లాసెస్ విన్న తర్వాత అసలు ఆ థాట్ కూడా నాకు రావట్లేదు. IIIT ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు IIIT ఖచ్చితంగా వస్తే కనుక ఆ క్రెడిట్ నా పేరెంట్స్కి అలాగే శంకర్ సార్కి కూడా తగ్గుతుంది. ఇంకా ఏంటంటే జూమ్ క్లాసెస్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంది. తక్కువ రేట్కి 1000 రూపీస్కి జూమ్ క్లాస్ మాకు చెప్పారంటే అది మేము లక్కీ పర్సన్స్ అనే అనుకోవాలి. ఎందుకంటే అంత బయట అయితే చాలా అంటే చాలా రేట్కి చెప్తారు జూమ్ క్లాసెస్. ఇంత చెప్పాలంటే ఎవరు చెప్పరు నాకు తెలిసి. అలాగే కాకుండా 1000 రూపీస్ తీసుకొని ఇంకా మాకు జూమ్ క్లాసెసే కాకుండా చాలా అంటే చాలా పెట్టారు. చెప్పాలంటే అవి మాకు చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి. చాలా ట్రిక్స్ నేర్పించారు. కొద్ది రోజుల్లోనే చాలా చాలా బిట్స్ నేర్పించారు మాకు. 1100 బిట్స్ అయితే అయిపోయినాయి 6 డేస్కి 1100 బిట్స్ అయిపోయినాయి. ఇంకా నేర్చుకోవాలి. ఒక్కసారి చూస్తే మీరు ఏం కంగారు పడవలసిన లేదు. ఒకసారి జూమ్ క్లాస్ వినిన తర్వాత మీకు అప్లోడ్ చేసిన వీడియోస్ని ఒకసారి మళ్ళీ చూస్తే అవి మీకు అర్థమైపోతాయి. ఇంకా జీవితంలో మీరు మర్చిపోరు. నేనైతే అస్సలు మర్చిపోలేను. సార్ అలా చెప్పారు. నాకు అనిపించేది సార్ చాలా అంటే చాలా మంచిగా చెప్తున్నారు. మాకు సార్ క్లాస్ టీచింగ్ వస్తే బాగుండేది అని అనిపించేది, కానీ మాకు ఆ ఛాన్స్ లేదు. సో ఇంకా నేనైతే ఏం చదవాలనుకోవట్లేదు. కొంచెం ప్రాక్టీస్ కూడా చేయాల్సిన లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను నాకు ఖచ్చితంగా IIIT సీట్ వస్తుందని. సార్ చెప్పిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి సార్కి. మాకు ఇంకేం డౌట్స్ లేదు. సార్ ప్రతి ఒక్కటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంగ్లీష్లోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేటట్టు. సో అందుకని అసలు హ్యాపీగా ఉండు, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. IIIT సీట్ వస్తే క్రెడిట్ సార్కి పేరెంట్స్కి ఖచ్చితంగా దక్కుతుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే సార్ థ్యాంక్ యూ సార్. అండ్ మీ క్లాసెస్ విన్న తర్వాత అసలు చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఇంకా నాకు అనిపిస్తుంది నాకు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయ అవసరం లేదని చెప్పి. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.